మిషన్ భగీరథలో ఏఈగా పనిచేస్తున్నటువంటి రాహుల్ 15 కోట్ల రూపాయల్ని హాంఫర్ట్ చేశారు. మిషన్ భగీరథలో కొన్ని పనులు కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఎంతో మందిని నమ్మబలికి ఆయన 15 కోట్ల రూపాయలు వారి దగ్గర నుంచి దండుకున్నారు. ఈ నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. ఆయన గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రాహుల్పై లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఆయన దేశం విడిసి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నం చేసి ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు పోలీసులకు చిక్కిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, మిషన్ భగీరథలో ఏఈగా పనిచేస్తున్నటువంటి రాహుల్ కొంతమంది దగ్గర 15 కోట్ల రూపాయలని హాంఫర్ట్ చేశారు. అక్కడ కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను, కొన్ని పనులు ఇప్పిస్తాను అంటూ వాళ్ళని నమ్మబలికి ఎంతోమంది దగ్గర 15 కోట్ల రూపాయలని ఆయన దండుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైన పలు కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. ఆయన పైన పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పారిపోతూ ఈరోజు ఢిల్లీ విమానాశ్రయంలో ఆయన పోలీసులకు చిక్కిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్? గత ప్రభుత్వము అంటే కేసీఆర్ గారి పాలనలో మిషన్ భగీరథ అనేది ఒక స్కీమ్ పథకం ఉంది. దాని ద్వారా ఏంటంటే ఇంటింటికి నీళ్లు సప్లై కంపల్సరీ ఉండాలి, ఇంటింటికి నల్లల ద్వారా నీళ్లు ఇవ్వాలి, ఆ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలి. ఇదంతా కూడా ఒక మిషన్ లా భావించి ఒక మిషన్ భగీరథ ఒక పథకాన్ని అమలు చేస్తున్నాడు. దాంట్లో ఉప్పల్ ప్రాంతానికి చెందినటువంటి పరిధికి చెందినటువంటి ఏఈగా పనిచేసిన వ్యక్తి ఈ రాహుల్ అనే వ్యక్తి. ఈ రాహుల్ కుటుంబ నేపథ్యం చూసినా కూడా చాలా ఉన్నతమైనటువంటి కుటుంబ నేపథ్యం. ఎందుకంటే ఇతని భార్య కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సేమ్ ఇంజనీర్ ఏఈగానే పనిచేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్న వాళ్ళే. అంటే కుటుంబ నేపథ్యం చూసినా కూడా విద్యావంతులు, పైగా ఆర్థికంగా స్థితిమంతులుగానే చెప్పవచ్చు. అట్లా కానీ ఇక్కడ రాహుల్ వ్యక్తిగత అభిరుచిని చూస్తే ఇక్కడ ఈనాటి సగటు నిరుద్యోగులను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సగటు వ్యక్తుల ఇతను బెట్టింగ్లకు బానిస అయిపోయాడు. ఆన్లైన్ లో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఆన్లైన్ లో ఎక్కువ యువత బలవుతుండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే కాలేజీకి వెళ్తూ టైం పాస్ కోసం ప్రారంభించినటువంటి ఆ క్రీడలు అది విష క్రీడలుగా మారి వాళ్ళ అప్పుల పాలైపోయి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్న కథనాలు ఎన్నో చూశాం. కానీ ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ ఉన్నతమైనటువంటి జీవనం గడుపుకుంటూ ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు ఎలాంటి బాధలు లేకున్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఆన్లైన్ లో గేమ్లు ఆడుతూ, బెట్టింగ్లు ఆడుతూ అప్పుల పాలైపోయి బానిస అయిపోయినటువంటి వ్యక్తికి అతను అప్పులు అంటే బెట్టింగ్ ఆడటానికి, చేసిన అప్పులు తీర్చడానికి తాను చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో డ్యూటీ మిషన్ భగీరథ దాంట్లో వాటర్ సప్లై విధానానికి సిస్టమ్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, నల్లాలు ఇవన్నీ. కానీ ఆ పనులు చేయడానికి కాంట్రాక్ట్ సిస్టమ్ ఉంటుంది. అలా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కోసం వచ్చేటువంటి ఔత్సాహికుల దగ్గర ఇతను మాయమాటలు చెప్పి కాంట్రాక్ట్ ఇప్పిస్తాను ప్రభుత్వం నుంచి అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేశాడు. మొత్తం వెరసి అతని స్నేహితులు వాళ్ళంతా ఇవన్నీ చూస్తే 15 కోట్ల ఎక్కువగానే ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇది 8 నెలల కిందనే సమాచారం బయటకు వచ్చింది. అతని మీద ఫిర్యాదు రావడం, ఉన్నతాధికారులు అతని మీద చర్య తీసుకోవడం, 8 నెలల కిందనే అతన్ని సస్పెండ్ జరిగింది. కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో నెగోషియేట్ నడుస్తుంది. అంటే వాళ్ళు పోయి అడగడం, నేను ఇస్తానడం, కుటుంబ వ్యక్తులు కూడా అంటే భార్య, తల్లిదండ్రులు కూడా ఇస్తాను ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ అనుకున్న ప్రకారం కూడా వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. మొత్తం మీద ఒక ఒక నెల 2 నెలల వరకు ఇతను డిఫెన్స్ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో ఇతని మీద కేసులు, ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి లుకౌట్ నోటీసులు కూడా ఉంది. ఇతను పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే తిరిగి మన ఢిల్లీలో అతన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న తీసుకొచ్చి విచారిస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇంకా రోజు రోజుకు అంటే చాలా వరకు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు 15 కోట్లే ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్ కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇతడు అక్కడ డ్యూటీని దుర్వినియోగం చేశాడా అనేది ఫస్ట్ మనం చూడాల్సిన కోణం ఒకటి ఉంది. వ్యక్తిగత ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులకు ఎంత విధంగా మోసం చేశాడు అనేది 2 కోణాల నుంచి కూడా ఇతను విచారించిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ డ్యూటీలో ఉంటూ అక్రమార్గంలో అనర్హులకు ఇతను ఏమైనా కాంట్రాక్ట్లు ఇప్పించాడా, కాంట్రాక్ట్ల పరిస్థితులు ఏంటి, ఆ కాంట్రాక్ట్ నైపుణ్యత ఎంత ఉంది, నాణ్యత ఎంత ఉంది, ఇవన్నీ కూడా అక్కడ జరిగిపోయిన దాంట్లో ఎంత నష్టం ఉంది, జరగాల్సినటువంటి ఇవి వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఈ కాంట్రాక్టులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరెవరు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఇక్కడ కూడా ఏంటంటే లీగల్ గా ఇచ్చారా అంటే వాటి ప్రామిస్ నోట్ పరిస్థితి ఏమిటి, దాని కండిషన్ ఏంటి, చట్టబద్ధత ఎలా ఉంది, ఇవన్నీ కూడా విచారించాల్సిన అవసరం కూడా ఉంటుంది.
మొత్తం మీద ఇక్కడైతే వ్యక్తిగతంగా అలవాట్ల వల్ల బానిస అయిపోయాడు ఒక ఉన్నత ఉద్యోగి అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే. శ్రవణ్ గారు దగ్గర దగ్గరగా 37 మంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 15 కోట్ల రూపాయలు ఈయన దండుకున్నట్లుగా, వాళ్ళందరినీ 15 కోట్ల రూపాయల ముంచినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఏంటి ఇతని వెనక మిషన్ భగీరథలో పనిచేసేటువంటి ఎవరన్నా హస్తం ఉందా? ఎవరన్నా పెద్దవాళ్ళ సహాయ సహకారాలతోనే ఇతను అంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దండుకున్నారా అంటే ఏం చెప్తారు? వాస్తవానికి ఇతనే ఉన్నత ఉద్యోగి. అంటే ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ అంటే చిన్న పోస్ట్ ఏం కాదు. ఇతను ఉమ్, వెనక ఇతను కింది స్థాయి ఉద్యోగి కూడా ఎవరు సహకరిస్తే ఆల్రెడీ అతని మీద కూడా ఫిర్యాదు చేసి సస్పెండ్ చేసి అతను కూడా విచారిస్తున్నట్టు 8 మాసాల కిందన ఉందే రికార్డ్ అది. ఇక ఉమ్, తర్వాత ఇది ఇప్పించాడు కాంట్రాక్ట్ అయితే అదే ఇప్పుడు మన కాంట్రాక్ట్ ఎంతవరకు ఇప్పించాడు, ఒక ఓన్లీ ఉప్పల్ పరిధిలోనైనా ఇంకా ఇతర పరిధుల్లో కూడా నేను ఇన్ఫ్లెన్సిబుల్ గా ఉంటాను. జనరల్ గా ఈ చీటర్స్ కూడా అలాగే ఉంటారు. నేను ఎలా ఉమ్, చెప్తే అలా నడుస్తుంది, ఈ స్టేట్ మొత్తం ఆ ఫింగర్ టిప్స్ లో ఉంటాయని కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారు. అట్లా ఉమ్, చెప్పి ఇతడు ఓన్లీ ఉప్పలే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఏమైనా ప్రభావితం చేశారా ఇవన్నీ కూడా స్టేట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నిన్ననే కదా ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడం నేపథ్యం ఇప్పుడిప్పుడే వార్తల్లోకి వస్తుంది. పూర్తి స్థాయిలో ఉమ్, అందరికి తెలియకుండా ఉండవచ్చు. మొత్తం కూడా ఒక 2, 3 రోజులు గడిస్తే కానీ పూర్తిగా ఇతను ఏ విధంగా దుర్వినియోగం పడిపడ్డాడు, ఎంతమందిని వ్యక్తిగతంగా చీట్ చేశాడు, ముఖ్యంగా ఉమ్. డ్యూటీలో ఉంటే అసలు చేసినటువంటి నిర్వాకాలు ఎలా ఉన్నాయి, డ్యూటీ కాంట్రాక్టులు ఏ విధంగా ఇప్పించాడు, ఎవరెవరికి ఎంతెంత మభ్యపెట్టి చీట్ చేశాడు, ఇవన్నీ కూడా అంతర్గతంగా విచారణ జరగాల్సి ఖచ్చితంగా ఉంటుంది. మరి వేచి చూడాలి ఈ ప్రభుత్వం ఇతన్ని అంతర్గతంగా విచారిస్తుందా, కేవలం ప్రైవేట్ వ్యక్తులతోనే పరిమితం చేస్తుందా, కేసు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారనేది మనం చూసిన తర్వాత ఏదైనా కామెంట్ చేయొచ్చు. ఓకే. శ్రవణ్ గారు, ఇతను కాజేసినటువంటి ఆ పెద్ద మొత్తాన్ని పోలీసులు మళ్ళీ రికవరీ చేసే అవకాశం ఉంటుందా అతని దగ్గర నుంచి? ఎందుకంటే ఈ స్కామ్ జరిగి కూడా చాలా నెలలు గడుస్తున్న నేపథ్యంలో అంత పెద్ద మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుందా? పోలీసులు అంటే ఏం చెప్తారు? ఇక్కడ వాస్తవానికి పోలీసులు కూడా ఏంటంటే ఆ చట్ట పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. చట్టంలో ఏంటంటే మనం ఇచ్చినప్పుడు సాక్ష్యాలు, దానికి వైట్ మనీ, బ్లాక్ మనీ, పెద్ద అమౌంట్ 15 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. ఇవన్నీ కొంచెం లీగల్ గా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవరాల్ గా అయితే ఇప్పియాల్చు, అతను ఇప్పియగలరు. అది ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళ భార్య నుంచి కానీ ఇప్పించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఇదేదో సాల్వ్ చేసుకుంటే మళ్ళీ అతను ఉద్యోగంలో తిరిగి చేరే అవకాశాలు ఉంటాయి. ఇతను ఉమ్, చీట్ చేయలేదనో లేదా ఆ ఉద్యోగంలో భద్రత విషయంలో చూసుకున్నా అతను తిరిగి ఉద్యోగంలో చేరాలి అంటే ఈ సమస్య నుంచి బయటపడాలంటే తనకు తానుగా ఒప్పుకుని డబ్బులు ఇవ్వగలిగితే ఈజీగా పరిష్కారం అవుతుంది. అలాంటి పరిష్కారం లేనప్పుడు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు రిసిప్ట్స్ ఉండాలి, రసీదులు ఉండాలి, చెక్ ఉండాలి, ప్రామిసర్ నోట్లు ఉండాలి. దాంతో పాటు ఎందుకు ఇస్తున్నామో మెన్షన్ ఉండాలి, మెంట్ ఉండాలి. లేకపోతే ఊరికనే ఇచ్చా అంటే కూడా చట్టం డిఫెన్స్ లో రేపు కోర్టు ముందర నిలబడకపోవచ్చు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా